గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. హస్తం పార్టీని వీడి తిరిగి కారెక్కారు. ఇక ఇటీవల కాంగ్రెస్ లో చేరిన కృష్ణమోహన్ రెడ్డి కాసేపటి క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. హస్తం పార్టీని వీడి తిరిగి తన సొంత పార్టీలో చేరారు. ఇక ఇటీవల కాంగ్రెస్ లో చేరిన కృష్ణమోహన్ రెడ్డి కాసేపటి క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చారు ఎమ్మెల్యే. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ తన సొంత గూటికి చేరారు. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన హస్తం పార్టీని వీడి కారెక్కినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట అందిస్తారు. వెంకటేష్. మధు, కొద్దిసేపటి అంటే ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సమయంలోనే కేటీఆర్ ని ఇప్పుడు గద్వాల సంబంధించినటువంటి ఇటీవల కాంగ్రెస్ లో చేరినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి తన సొంత ఊటికి చేరుకుంటున్నట్టుగా సమాచారం అందుతుంది. త్వరలోనే అతను ఈ రోజే అతను కేటీఆర్ ని కలవడం జరిగింది. అయితే కేటీఆర్ కూడా అతన్ని బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి ఆహ్వానించినట్టు కూడా తెలుస్తున్నది. ఈ రోజు కానీ రేపు కానీ అతను పార్టీలో పూర్తిగా అంటే చేరే అవకాశం ఉన్నది. గత నెలలో అతను కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. అయితే కొద్ది రోజుల క్రితము ఏదైతే అక్కడ కాంగ్రెస్ పార్టీ గద్వాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్యకు తర్వాత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్యలో కొంచెం పొసగడం లేదు. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి గద్వాల స్థానికంగా ఉన్నటువంటి కొంత కాంగ్రెస్ నాయకులు కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడం లేదనేది తెలుస్తున్నది. దీంతో అతను ఒకసారిగా తిరిగి బీఆర్ఎస్ పార్టీలోనే చేరాలని కూడా నిర్ణయించుకున్నట్టుగా తన అనుచరుల ద్వారా తెలుస్తున్నది. అయితే ఈ రోజు అతను కేటీఆర్ ని కలవడం జరిగింది. కేటీఆర్ ద్వారా అతను తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం, కేటీఆర్ కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఆహ్వానించడం జరిగింది. దీంతో కూడా అతను పార్టీలో చేరేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తున్నది. అయితే త్వరలోనే ఈ రోజు కానీ రేపు కానీ అతను పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది, సమాచారం ఉన్నది. అయితే మొత్తం మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కొద్ది రోజుల్లోనే తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి చేరడంపై కూడా మహబూబ్నగర్ జిల్లాలో కాకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే మరి ఎలాంటి సందేహం అతను పార్టీలో చేరిన తర్వాత ఎలాంటి విషయాన్ని బయట పెడతాడో, అసలు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి మళ్ళీ తిరిగి ఎందుకు జాయిన్ అవుతున్నాడో కూడా అతను మరి కొద్దిసేపట్లో కూడా అతను తన వివరణ ఇచ్చే అవకాశం ఉన్నది. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికను కొంత కాంగ్రెస్ పార్టీ కొంత బలహీనంగా చెప్పే అవకాశం ఉన్నది. అయితే ఏదైతే ఇది బండ్ల కృష్ణమోహన్ రెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ చేరేందుకు కూడా అటు కేటీఆర్ ఆహ్వానించడం, తర్వాత ఇటు ఏదైతే స్థానికులు గద్వాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ స్థానికులు కూడా కృష్ణమోహన్ రెడ్డి పై కూడా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు కూడా తిరిగి అతనిపై ఒత్తిడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాను పార్టీలో చేరుతున్నట్టు కూడా తన అంచనాల ద్వారా తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఆయన బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ కండువా కప్పుకునే అవకాశం కనిపిస్తున్నది. మధు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.